ఈ వీడియోలో మనం ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. సో బేసికల్గా మీరు మన యూట్యూబ్ ఛానల్లో చూసి ఉంటే ఖచ్చితంగా పాయింట్స్ చూసే ఉంటారు. సో మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ అనేది. సో ఒక మిస్కన్సెప్షన్ క్లియర్ చేస్తాను. ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ అంటే బేసికల్గా ఆదాయం ఇన్ ద సెన్స్ సేవింగ్స్. సో మీరు సంపాదించేది కాదు, అంటే మీకు వచ్చే ఇన్కమ్ కాదు. సో ఇన్కమ్ తక్కువ, ఎక్స్పెండిచర్ ఎక్కువ. సో ఎక్స్పెండిచర్ ఇన్ ద సెన్స్ లైక్ అప్పులు చేస్తారు ఈ విధంగా చెప్పుకోవడం కన్నా మీరు సంపాదించే తక్కువ, మీకు అయ్యే ఖర్చు ఎక్కువ అనేది మనము గ్రహించవచ్చు. బట్ థింగ్ ఇది కేవలం ఒక 20% తీసుకుంటే ఈ ఇయర్ మాత్రము మకర రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకు అంటే ఆల్రెడీ వీళ్ళకు ఏలినాటి శని అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో కంప్లీట్ అయిపోయి సంవత్సరం దాటి ఇప్పుడు వీళ్ళకి 3వ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు. సో 3వ స్థానంలో శనీశ్వరుడు. సో మనం అంటాం కదా, శనీశ్వరుడు బలంగా ఉన్నప్పుడు ఎటువంటి ఏ దోషం ఉన్నా సరే ఏ నయం అయిపోతాయి అన్నట్టు. సో సేమ్. సో ఎన్ని పాయింట్స్ అందులో మీరు అన్ని 0 పాయింట్స్ వేసుకున్న పర్లేదు. బట్ థింగ్ మీకు ఇప్పుడే ఏలినాటి శని కంప్లీట్ అయింది కాబట్టి శనీశ్వరుడు మీరు ఏదైతే కోరారో దాని రిజల్ట్ ఇచ్చే టైం ఇప్పుడు. సో కాబట్టి మీకు ఈ ఇయర్ ఎక్సలెంట్, అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఏదైనా అవకాశాలు వచ్చినా, మీరు ఇన్ని సంవత్సరాలు దేనికోసమే తాపత్రయపట్టారో దానికి రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో ప్రమోషన్స్ రావచ్చు, మీరు కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏ విధంగా తీసుకున్నా, మీరు మ్యారేజ్ పరంగా కానీ, సో ప్రతి దాంట్లో మీకు సక్సెస్ అనేది శనీశ్వరుడు మీకు గ్యారంటీ ఇచ్చేసినట్టే. ఇక ఈ ఇయర్ మీకు పాయింట్స్ ఎందుకు తక్కువ ఉన్నాయని చెప్తానంటే, ప్రస్తుతానికి 6వ స్థానంలో గురువు, పైగా మిథున రాశిలో అనేది చెడు స్థానము. కానీ మే తర్వాత శనీశ్వరుడు గురువు ఎవరైతే ఉన్నారో ఉచ్చ స్థానంకి వెళ్తాడో, పైగా 7వ స్థానంలో వెళ్తారు. కాబట్టి మీకు తెలియకుండానే మిమ్మల్ని ఎత్తుకుంటూ పార్ట్నర్స్ రావచ్చు. మంచి మీరు పెట్టుబడి తక్కువ పెట్టినా లాభాలు ఎక్కువ వచ్చే పార్ట్నర్స్ రావచ్చు. బట్ ఇనీషియల్గా ఏమవుతుందంటే ఇయర్ మొత్తం మీకు మీ బిజినెస్ ఒక సెటప్లోనే టైం సరిపోతుంది. సో దట్ ఈస్ ద రీజన్ మీకు ఆ బిజినెస్ సెటప్ అంటే వచ్చే డబ్బుని మీరు ఏదైనా లోన్ అప్లై చేసి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఏదైనా లోన్ తీసుకొని ఇల్లు లాంటివి కానీ ఏదైనా క్లియర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎక్కువ వడ్డీ కడుతున్నది తక్కువ వడ్డీకి అప్పు తీసుకొని క్లియర్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి జరుగుతాయి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో బట్ ఎందుకు మనకి వీళ్ళకి తక్కువ పాయింట్స్ ఉన్నాయని చెప్తానంటే, రాహు అనేది మకర రాశి వాళ్ళకి 2వ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే రాంగ్ డెసిషన్స్ వల్ల డబ్బులు పోగొట్టుకుంటారనమాట. సో ఫ్యామిలీ పరంగా అన్నెసరి ఖర్చులు పెడతారనమాట. సో ఎన్ని డబ్బులు వచ్చినా సరే నిలబడదు. సో అందుకే 2వ స్థానంలో రాహు ఉన్నప్పుడు డబ్బు వస్తుంది తప్ప నిలబడదు అంటారనమాట. సో కానీ ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే, మీరు ఏదైనా పాత సంబంధించిన ఇల్లు లాంటివి, సో ఏదైనా ల్యాండ్ సంబంధించినవి ఏవైనా పాత సంబంధించి అమ్మాలి అని అనుకుంటే, సో ఈ ఇయర్ మాత్రం మీకు డెఫినెట్గా అదొక గుడ్ సైన్ అనమాట. సో దాని ద్వారా మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ థింగ్ ఏంటంటే, మీరు అనుకున్న దానికన్నా తక్కువ ధరకే అమ్ముకోవాల్సి పరిస్థితి వస్తుంది. బట్ అది మీకు సముచితంగా, అంటే ఇన్ ద సెన్స్ లైక్ పాజిటివ్గానే, అంటే మీరు ఇష్టంతోనే అమ్మేస్తారు. ఫర్ సపోజ్ మీరు ఒక 10 lakhs పెట్టి ఏదైనా కొన్నారనుకోండి, మీరు అది 5 lakhs అమ్మినా మీకు అది అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆడ పాత పడిపోయిందని మీకు తెలుసు. సో దట్ ఈస్ ద రీజన్ ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ అనేది ఇది అనమాట. అంటే మీరు ఆ విధంగా చూసుకోవచ్చు. అండ్ హెల్త్ విషయంలో అండ్ ఫుడ్ విషయంలో జాగ్రత్త ఉండాలి. తినేటప్పుడు మాత్రం అన్నెసెసరీగా తినడం మంచిది కాదు వీళ్ళకి. అండ్ మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త మాట్లాడాలి. సో తెలియకుండానే హార్ష్ వర్డ్స్ మాట్లాడచ్చు, దురుసుగా మాట్లాడచ్చు. సో కొంచెం ఆలోచించి మాట్లాడాలి. ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు వీలైతే రాసుకోండి, ముందు అనుకున్న తర్వాత మాట్లాడండి. సో రాహు 2వ స్థానంలో సమస్యలు ఇస్తారనమాట. అండ్ వెరీ ఇంపార్టెంట్ క్రానిక్ ఇల్నెసెస్. సో వీలైనంత వరకు కూల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో తాగడం తగ్గియండి. అది కూడా బాగా మీరు అడిక్ట్ అయితే తాగాల్సిన తగ్గించేసేయండి. ఎందుకంటే సో దగ్గు సంబంధించిన విషయాలు కానీ, లేదంటే ఎవరైనా ఆస్తమా ఉంటే వాళ్ళకి కొంచెము బాగుండదు. సో కంటి విషయంలో జాగ్రత్త ఉండండి. సో నెగ్లిజెన్స్ చేయకండి. 2వ స్థానము ఐకి ప్రాబ్లం కాబట్టి సో కొంచెము ఆరోగ్యం పరంగా చూసుకోండి. ఓవరాల్గా హెల్త్ పరంగా ప్రాబ్లమే తప్ప ఓవరాల్గా అయితే ఫైనాన్షియల్ పరంగా చాలా బాగానే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మీరు ఖర్చు కూడా చూసుకుంటే, సో మీ హెల్త్ పరంగా ఖర్చు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే వచ్చిన తర్వాత సఫర్ కావడం కన్నా రాకుండా ఉండడం బెటర్. సో కాబట్టి నేను చెప్పినట్టు కూల్ డ్రింక్స్ తగ్గించేసేయండి, కూల్ ఐటమ్స్ తగ్గించేసేయండి. ఎందుకంటే థ్రోట్ సంబంధించిన జాగ్రత్త ఉండాలి. అండ్ అన్నెసెసరీగా ఏదన్నా వర్క్ ఎంప్లాయ్స్ చేసుకుంటే ఇమ్మీడియట్గా బ్లూరే స్పెట్స్ లాంటివి పెట్టేసుకొని ఆర్డర్ చేసుకోండి. కంటి సమస్యలు ఉంటే ఇమ్మీడియట్గా పరిష్కారం చేసేసుకోండి, నెగ్లిజెన్స్ చేయకండి. నేను చెప్పేది వెరీ థింగ్ అనమాట. అండ్ వెరీ ఇంపార్టెంట్ కొన్ని రెమెడీస్ చెప్తాను.
సో ఆ రెమెడీస్ మీరు ఫాలో అయితే సరిపోతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజించండి, చాలా మంచిది. ఉదయం లేచినప్పుడే సూర్యునికి మనం సూర్య నమస్కారాలు చేయడం లేదా సూర్యునికి నీళ్లు అర్పిస్తామా, అలాంటివి అలవాటు లేకుండా అలవాటు చేసుకోండి. అలవాటు ఉన్న వాళ్ళు వీలైనంత వరకు చేసుకోండి. అండ్ ధ్యానం చేసుకోండి. వీలైతే సింపుల్గా మోడర్న్ టైప్ ఆఫ్ రెమెడీస్లో చెప్పాలంటే కొంచెం ఫేస్ ప్యాక్ లాంటివి, కొంచెం ఐ ప్యాక్, ఐ కూలెన్స్ లాంటివి, బాడీ బాగా కూల్ ఉండే లాంటివి కొంచెం తీసుకోండి. ఐ మీన్ లైక్ నాట్ కూల్ డ్రింక్స్, లైక్ కీరా తినడం లాంటివి, లెమన్ వాటర్ తాగడం లాంటివి, మీడియోకర్గా అట్లాంటివి ఫాలో అవ్వండి అనమాట. సో ఓవరాల్గా చాలా బాగుంటుంది మీకు, ఎక్సలెంట్గా. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇన్ కేస్ మీకు పర్సనలైజ్ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంది, వాట్సాప్ మాత్రమే హాయ్ అని మెసేజ్ చేయండి, కన్సల్టేషన్ కోసం డిస్కస్ చేసుకోవచ్చు. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్.